హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నేను మీ విరాజ్ ఫిష్ సెంటర్. మేము ఈ రోజు అయితే వల వేటకి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. అంటే చాలా రోజులైతే అయ్యింది వలకెళ్ళి. కొత్తగా మళ్ళీ వెళ్ళాం వేటకి. ఈ వేట చాలా కష్టం అన్న, ఎందుకంటే వల అనేది ఎక్కువ బ్యాక్ పెయిన్ అనేది వచ్చేస్తుంటది వల సింకులు అవి చేసామంటే. అదే సింకులు పోతాడు అనేసి అంటారు. చాలా కష్టం వల వేట. మేమైతే ఎక్కువగా వెళ్ళాము వల వేటకి. ఎక్కువ ఎంతైనా గేలము కాపుకి అయితే ఎక్కువ వెళ్తుంటాము. గాలి అయితే చాలా ఎక్కువ ఉంది అన్న రోజు. మేమైతే మా మా రేవుతిన్నగా అయితే వల అయితే వేసాము, పూడిమరకు రేవుతిన్నగా. ఫ్రెండ్స్ మన వాళ్ళు ఇంకా వల అయితే వేస్తున్నారు. ఇంకా చాలా ఎక్కువ వల అయితే వేసాం ఫ్రెండ్స్. ఇంకా వేస్తున్నారు వల. చూడండి, స్కిప్ మాత్రం చేయకండి, వీడియోని ఫుల్గా చూడండి. మంచి మంచి టేస్ట్ అయిన చేపలు అయితే వలకైతే పడ్డాయి. రొయ్యలు, పీతలు అండ్ ఇంకా వెరైటీ వెరైటీ చేపలు అయితే పడ్డాయి. మీకు మరి నేను చెప్పినది మీకు మీ ఏరియాలో చేపలు ఏమంటారో మనకైతే తెలియదు. చాలా వెరైటీ వెరైటీ చేపలు పడ్డాయి. తిమిర్లు, తేకులు, అలాగే నవిలేలకలు, అలాగే మాగలు, చాలా చాలా మంచి మంచి వెరైటీ చేపలు అయితే పడ్డాయి. గాలి అయితే చాలా ఎక్కువ ఉందండి ఆ రోజు. ఇంజిన్ మీద అయితే వేస్తున్నాము వాళ్ళని. ఫ్రెండ్స్ వల అయితే వేస్తాము, వల అయితే లాగుతున్నాము ఇప్పుడు. అలాగే వీడియోని మొత్తం ఫుల్గా చూడండి. అంటే మేము ఒక్కరమే వెళ్ళలేదు ఆ రోజు. చాలా చేపలు మొత్తం మా ఊర్లో ఎన్ని వలలు అయితే ఉన్నాయి, వలలు అన్నీ వేటకి వెళ్ళాయి. చాలా ఎక్కువ ఫిషింగ్ అయితే పడింది ఆ రోజు. ఇగో ఇంకొకరు అయితే మా వల మీద వల అయితే వేస్తారు ఫ్రెండ్స్. మా వల అయితే చాలా ఎక్కువ సిరిగిపోయింది. ఇంకా మనం అక్కడ గొడవలు ఆడుకున్నాం. ఇంకా మనకు పరిస్థితి ఏం లేదని కొంచెం అలా సైలెంట్గా అయితే ఉన్నాం. అలా వల మీద వల అయితే వేయకూడదు, ఎందుకంటే మాది అయితే సన్న పొల, వాళ్ళదేమో లావు వల. మాది చాలా ఎక్కువ రద్దు అయితే అయిపోయింది వాళ్ళకి. ఫ్రెండ్స్ అవి చూస్తున్నారు కదా, వెరైటీ వెరైటీ పీతలు, అలాగే నవిలెలకలన్నీ సంటం లాగా ముందున కనబడుతుంది చూడండి ఫ్రెండ్స్. ఆ టబ్లో కూడా మా ఊరు కూడా తప్పిస్తుంటారు అవి నవిలెలకలనేసి అంటాము. మరి అది మీరు ఏమంటారు కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి అన్న, నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను ఆ చేపను ఏమంటారు మీరైతే. అదిగో ఫ్రెండ్స్, ఆ చేపను ఏమంటారు మీరు మాకు చెప్పండి. మేమైతే నమిలేలకలు అనేసి అంటాము. పీతలు అయితే చాలా ఎక్కువ అయితే తగిలాయి ఆ రోజు. కొంతమందికి అయితే వలలో ఖాళీ లేకుండా అయితే ఎక్కువ పడిపోయి పీతలు, ఖాళీ ఓన్లీ పీతలు. మేము వల అయితే ఇంజిన్ మీద అయితే లాగుతున్నాం, ఎందుకంటే గాలి అయితే చాలా ఎక్కువగా ఉంది ఆ రోజు. చాలా ఎక్కువైతే మాకు కూడా పడ్డాయి ఆ రోజు చేపలు. చేపలు అంటే అవే నవిలేలకలు, పీతలు, రొయ్యలు. మంచి ఫిషింగ్ అయితే బాగా జరిగింది ఆ రోజు. వేట బాగా జరిగింది, మాకు చాలా హ్యాపీ అయితే అనిపించింది. అంటే గాలి ఉంది, గాలి తగ్గని వేట అయితే జరిగింది. మాకు బాధ అయితే అనిపించలేదు. ఫ్రెండ్స్ చెప్పాను కదా వల అనేది కష్టం అనేసి. మా ఓడి చూడండి వాళ్ళని ఎలాగా ఒంగొని వలలు ఆగుతుందో. పాపం వాళ్ళకి వెళ్ళే వాళ్ళకైతే చాలా కష్టం, ఎందుకంటే డైలీ వెళ్తుంటారు మా ఊర్లో కొంతమంది. వాళ్ళకి చాలా కష్టం అన్న ఇదైతే, ఎందుకంటే మేము ఎప్పుడు డైలీగా అయితే ఈ వేటకైతే వెళ్ళము. అంటే మాకు వలలు ఉన్నా సరే డైలీగా అయితే వేటకైతే వెళ్ళము. అందరూ కొంతమంది అయితే డైలీ అయితే వేట చేస్తుంటారు. పాపం వాళ్ళకైతే మరి బ్యాక్ పెయిన్ వస్తుందో లేదో తెలియదు. బ్యాక్ పెయిన్ అయితే ఎక్కువ వస్తుంటుంది వల వేటకి వెళ్ళే వాళ్ళకి.
ఎందుకంటే అలాగా నించోకుండా అలాగా ఒంగోని వలెత్తాలి. ఫ్రెండ్స్ అది రొయ్యి కూడా వచ్చింది, మా వాడి చేతిలో ఉంది రొయ్య. ఫ్రెండ్స్ అలాగే మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్లో కొత్తగా వస్తే ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ సపోర్ట్ నాకు కావాలి ఫుల్గా. మీ సపోర్ట్ నాకు అయితే కొద్దిగా సపోర్ట్ ఉంది, ఇంకా ఫుల్ సపోర్ట్ అయితే నాకు కావాలి. మీ ఫుల్ సపోర్ట్ ఎలాగంటే నా వీడియో మొత్తం ఫుల్ చూస్తే మీ ఫుల్ సపోర్ట్ అయితే నాకు ఉన్నట్టుగా ఫ్రెండ్స్. నువ్వు ఫ్రెండ్స్ అదో తిమిరి అంటాం మేము, అది తేకు, తిమిరి తేకు. మరి అది మీరు ఏమంటారు కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి. మేము తిమిరి తేకు అనేసి అంటాం దాన్ని. అది కరెంట్ సాకుల్లా కొడుతుంటుంది జిగ్ జిగ్ మని. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఒక వీడియోలో కలుద్దాము నెక్స్ట్. ఓకే బాయ్, టేక్ కేర్.